శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి. ఈరోజు సౌందర్య లహరిలో మనం 18వ శ్లోకానికి వచ్చేసాం. 18వ శ్లోకం. తనుఛాయాభిస్తే తరుణతరణి శ్రీ సరణిభిః దివం సర్వాముర్వీం అరుణిమనిమగ్నాం స్మరతి యః భవంత్యస్య త్రస్యత్ వనహరిణశాలీననయనాః సహోర్వస్యావస్యాః కతి కతి న గీర్వాణగణికాః తనుఛాయాభిస్తే తరుణతరణి శ్రీ సరణిభిః దివం సర్వాముర్వీం అరుణిమనిమగ్నాం స్మరతి యః భవంత్యస్య త్రస్యత్ వనహరిణశాలీననయనాః సహోర్వస్యావస్యాః కతి కతి న గీర్వాణగణికాః. ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు మనకు లలితా సహస్రంలో ఉండే తరుణాదిత్య పాటల రక్తవర్ణ అలాంటి వాటి అన్నింటికి వ్యాఖ్యానం ఈ శ్లోకం. ఇంకా నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల ఆ పదానికి వ్యాఖ్యానం ఈ శ్లోకం. నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. నిజ అరుణ తనదైన అరుణ కాంతితో ఈ బ్రహ్మాండాలన్నింటినీ ముంచి తేలుస్తోంది అమ్మవారి యొక్క కాంతి, ఆ ఎర్రని కాంతి. ఆ విషయాన్నే మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. తనుఛాయాభిస్తే తే అమ్మా నీ యొక్క తనువు అంటే శరీరం, నీ యొక్క శరీరం ఎలా ఉంది? ఛాయా అంటే రంగు. ఏం రంగు అది? అమ్మవారి రంగు. అరుణాం కరుణాతరంగితాక్షి. లలితాపరా భట్టారికి రంగు ఏంది? ఎరుపు రంగు. ఆ ఎరుపు అరుణ వర్ణం ఎరుపు రంగుతో ఉంది. తను శరీరం. ఛాయ రంగు. ఎటువంటి రంగట? ఎర్రని రంగు. ఆ రంగు కూడా ఎలా ఉంది? తరుణ బాల తరణీసురుడు బాలసురుడు. బాలసూర్యుడు అంటే అప్పుడే ఉదయిస్తున్న సూర్యబింబం ఆకాశంలో ఏ విధంగా ఏ రంగులో ఏ ఎరుపు రంగుతో ఉంటుందో అటువంటి ఎర్రని కాంతితో ఉందట అమ్మవారు. శ్రీ సరణిభిః. శ్రీ అంటే కాంతి. అమ్మవారి యొక్క శరీరము ఆమెది తేజోరూపం. దేవతలంతా తేజస్తో ఉంటారు, అంతే కాంతి దేహాలు వాళ్ళవంతా. కాబట్టి అమ్మవారి కూడా కాంతి దేహం. ఎటువంటి కాంతి అది? ఉదయిస్తున్న బాలసూర్యుడి యొక్క ఎర్రని కాంతితో వెలిసిపోతుందట అమ్మవారి శరీరం. శ్రీ సరణిభిః. ఆ కాంతి పుంజాల్లాగా కిరణాల్లాగా వ్యాపిస్తూ ఉంది అంతటా ఆమె యొక్క ఎర్రని కాంతి. ఎక్కడ వ్యాపిస్తోంది? దివం ఆకాశమంతా వ్యాపించిపోయింది ఆ ఎర్రని కాంతి. సర్వా అంతటా విశ్వమంతా వ్యాపించిపోయింది. ఉర్వీం భూమి అంతటా వ్యాపించిపోయింది. ఆకాశము భూమి అంతా సమస్త జగత్తంతా కూడా ఆ ఎర్రని కాంతితో నిండిపోయింది. అరుణిమ ఆ ఎర్రని రంగు. ఆ ఎర్రని రంగుతో నిమగ్న మునిగిపోయిందట విశ్వమంతా కూడా. ఆకాశము భూమి అంతా విశ్వమంతా కూడా ఆ ఎర్రని కాంతి పుంజలతో నిండిపోయింది. నిమగ్న మునిగిపోయింది. స్మరతి యః. ఎవడైతే ఈ విధంగా ఆ ఎర్రని కాంతితో మెరిసిపోతున్న అమ్మవారి రూపాన్ని విశ్వమంతా నిండి నిబిడీకృతమైనటువంటి ఆ ఎర్రని కాంతి పుంజంతో ఉన్నటువంటి ఆ బాలసూర్యుని వల్ల వెలిగిపోతున్న ఆ తల్లిని, ఆ ఎర్రని కాంతితో ఉన్న ఆ తల్లిని ఎవరు చూస్తారో, ఎవరు భావిస్తాడో, ఎవరు స్మరిస్తాడో
అటువంటి వాడికి ఏమవుతుందనే విషయాన్ని మనకు ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు చెప్తున్నారు. అంటే ధ్యాన ప్రక్రియ చెప్తున్నారు. ధ్యానంలో మనం చూడాలంటే మనకు మనసు కుదురుగా కూర్చోదు, బుద్ధి నిలకడగా నిలబడదు. కానీ ఇప్పుడు ఆదిశంకరాచార్య చెప్పిన దాన్ని మాత్రం మనం ఊహించుకోగలం, ఊహామాత్రంగా కూడా అనుకోగలం. ఎలా? ఆకాశము అంతటా ఎర్రని కాంతి, అది కూడా బాలసూర్యుడు అని చెప్పేశాడు. పొద్దున్నే వచ్చే ఉదయిస్తున్న బాలసూర్యుడు మనం ఆకాశంలో చూస్తున్నాం. ఆయన ఎర్రని కాంతి ఎలా ఉంది? అటువంటి కాంతి అంతా కూడా విశ్వమంతా ఎర్రని కాంతితో నిండిపోతే దాంట్లో బ్రహ్మాండాలన్నీ మునకలు వేస్తున్నాయని మనకు లలితాశాస్త్రం చెప్పారు. అలాగే విశ్వం అంటే బ్రహ్మాండాలే కదా, బ్రహ్మాండాలని మునకలు వేస్తున్నాయి. అటువంటి ఎర్రని కాంతితో నిండిపోయింది అనుకోవడానికి మనం కూడా అన్ని పాల పుంతలంతా ఎర్రని కాంతితో నిండి నిబిడీకృతమైతే ఎలా ఉంటుందో అలా ఉంది. అటువంటి దృశ్యాన్ని ఎవడైతే స్మరిస్తాడో వాడికి ఏమొస్తుంది? భవంత్యస్య అస్య, అటువంటి వాడికి భవంతి అవుతుంది. ఏమవుతుంది? త్రస్యత్ భయపడుతున్నటువంటి వనహరిణ. వనహరిణ అంటే వనాల్లో అడవుల్లో తిరిగేటువంటి, హరిణం అంటే లేడీ, అడవుల్లో తిరిగేటువంటి లేడీ ఏంటి? హరిణశాలి నయనా. ఆ లేళ్ల యొక్క కళ్ళు, నయనం అంటే కళ్ళు, ఆ కళ్ళు ఎలా ఉన్నాయట? బెదురు చూపులు చూస్తున్నాయి, భయపడుతున్నాయి. భయపడుతున్నాయి, భయపడుతూ శాలీన సిగ్గుపడుతున్నట్టుగా ఉన్నాయట. అటువంటి కళ్ళు, ఆ అడవుల్లో తిరిగేటువంటి లేళ్ల యొక్క కళ్ళు ఎలా ఉన్నాయట? బెదురు చూపులు చూస్తూ సిగ్గుతో ఉన్నటువంటి అటువంటి కళ్ళు కలిగినటువంటి సహోర్వస్యా. సహా ఎవరితో? సహోర్వస్యా, ఊర్వశితో సహా. వస్యాహ, వాడికి వశమైపోతారు. ఎవడైతే ఈ అదని రూపాన్ని ధ్యానం చేశాడో వాడికి ఆ ఊర్వశితో సహా. కతి నగీర్వాణ గణికా. ఊర్వశి ఒకటే కాదు, కతిన ఎందరెందరో, కతి ఎందరెందరో. గీర్వాణ గణికా, అప్సరస స్త్రీ, దేవతా కాంతలు. ఆ దేవకాంతలంతా కూడా వాడికి వశమైపోతారు. ఎవరికి? ఆ ఎర్రని కాంతిని దర్శించిన వాడికి. నా భవంతి, ఎందుకు కాకుండా ఉంటారమ్మా అని అంటున్నాడు. మన మామూలుగా అంటాడు, ఎందుకు కాకుండా ఉంటుంది అని అడిగినట్టుగా అడుగుతున్నాడు. అమ్మవారితో మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు కాకుండా ఉంటుందమ్మా అంటున్నాడు. అంటే మనం కూడా చూడండి, ఈ వస్తువు బాగుందంటే ఎందుకు బాగుంటుందే మనం అంటాం కదా మామూలుగా, అలాగా అంటున్నాడు. ఆ విధంగా మన మామూలు మాట్లాడుకున్నట్టుగా అంటున్నాడు అమ్మవారితో. ఏమని? నా భవంతి, ఎందుకు ఉండదమ్మా, వాడికి ఎందుకు వశ్యం కాదు. ఆ ఊర్వశేంది, ఎవరైనా వాడికి వశమైపోతారమ్మా. ఆ గీర్వాణ గణికాహ, ఆ అప్సరస స్త్రీలు కూడా వాడికి వశమైపోతారమ్మా అని చెప్పి చెప్తున్నాడు. ఫలితం కూడా చెప్పేశారు శ్లోకంలోనే ఫలితం చెప్పేస్తున్నాడు. తను ఛాయాభిస్తే, అమ్మా నీ శరీరము ఛాయ రంగు, ఛాయాభిస్తే తే నీ యొక్క ఛాయ రంగు ఎలాంటిది? ఎరుపు రంగు. తరుణ తరణి, తరుణ బాల, తరణి సూర్యుడు, బాలసూర్యుని యొక్క స్త్రీ కాంతి, ఆ కాంతి పుంజాల్లాగా సరణిభిహి, ఆ కాంతి పుంజాల్లాగా అమ్మవారి యొక్క ఎరుపుతనం ఉంది. అటువంటి తల్లి దివం, ఆకాశం, సర్వా అంతటా, విశ్వమంతటా, ఉర్వీం భూమి అన్నీ కూడా నిండిపోయినాయి. ఎట్లా? అరుణిమా, అరుణ కాంతితో, ఎర్రని కాంతితో, నిమగ్నం మునిగిపోయాయి. స్మరతి ఎవడైతే స్మరిస్తున్నాడో, ఈ దివ్యమంగళ రూపాన్ని ఎవరు దర్శిస్తున్నాడో అటువంటి వాడికి ఏమొస్తుందంటే ఊర్వశితో పాటు, ఊర్వశే కాదు సకల దేవతా కాంతలంతా కూడా వాడికి వశమైపోతారమ్మా అని వర్ణిస్తున్నారు ఆదిశంకరాచార్యులు. మరి దేవకాంతల వశం కోసమా అమ్మవారిని అట్లా ధ్యానం చేయడం? దానికోసం చేయాలా? అవసరం లేదు. కానీ ఇక్కడ మనకు మైనస్ పాయింట్ పట్టుకుంటే మనకి ప్లస్ పాయింట్ కనిపిస్తుంది. మైనస్ ఏంది? వాళ్ళు వెంట పడుతున్నారు, వాడు వెంట పడడం లేదు. మనం గుర్తించుకోవాల్సిన దాంట్లో మైనస్ పాయింట్లోని ప్లస్ వెళ్ళిపోవాలి. అంటే ఆ దేవతా స్త్రీలు ఊరస్తో సహా ఆయన వెంట పడుతున్నారు, కానీ
వాడు వాళ్ళ వెంట పడ్డం లేదు. ఎందువల్ల పడ్డం లేదు వాడు? అది కూడా మనకు ఊర్వశిని స్పెషల్గా చెప్పాడు. ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే, లేడీ కన్నులు, అది కూడా బెదురు చూపులు చూస్తున్నా సిగ్గుపడుతున్నటువంటి ఆ లేడీ కన్నుల వంటి కళ్ళు కలవాళ్ళు ఆ దేవతా స్త్రీలు ఊర్వశిని చెప్తున్నాడు. నిజానికి దేవతా స్త్రీలకి కళ్ళు మూతలు పడవు, వాళ్ళు కళ్ళు తెరుచుకొనే ఉంటారు. కాబట్టి వాళ్లకు అటువంటి బెదురు చూపులు చూసే అవకాశమే లేదు. కాబట్టి అది కూడా ఒక మైనస్ పాయింట్. అంటే ఏం చెప్తున్నాడు? ఇంకా లోతైన అర్థం చెప్తున్నాడు అనమాట. పైకి మనకేం చెప్తున్నాడు? ఈ విధంగా వర్ణిస్తున్నాడు, కానీ లోపల వేరే అర్థం చెప్తున్నాడు ఈ శ్లోకంలో. ఇంకా ఊర్వశి అని చెప్పాడు. ఊర్వశి కూడా వశం అవుతుంది. ఎందుకు ఊర్వశి మాత్రమే స్పెషల్గా పేరు చెప్పారు, మిగతా పేరు చెప్పకూడదు. రంభ పేరు చెప్పచ్చుగా, కానీ ఊర్వశి పేరు ఒకటే చెప్పేశాడు. ఎందువల్ల? ఊర్వశి అప్సరస స్త్రీ కాదు. ఈ ఊర్వశి అనే ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? హిమాలయ బద్రీ క్షేత్రంలో నరనారాయణ తపస్సు చేస్తూ ఉంటే ఇంద్రుడు వాళ్ళ యొక్క తపస్సు భంగం చేయడం కోసంగా రంభ వాళ్ళని పంపించాడు, అప్సర స్త్రీలను పంపించాడు వాళ్ళ మీదకి. పంపిస్తే వాళ్ళు ముందు వచ్చి నరుణ్ణి ప్రలోభపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు నరుడు ఒక్క హూంకారం చేస్తాడు. హూంకారం చేయగానే భయపడి దూరంగా పోతారు. మళ్ళీ నారాయణ దగ్గరికి వస్తారు. నారాయణ దగ్గరికి వస్తే నారాయణ కళ్ళు తెరిచి, దేనికోసం వచ్చారు నా దగ్గరికి అంటాడు. మేము మా అందం గలవాళ్ళము, అందగత్తెలము, నీకు వశమవుతున్నాము, హాయిగా స్వర్గసుఖం అనుభవించు అని చెప్తారు. అనగానే మీది ఒక అందం అనుకుంటున్నారా, ఉండండి అని చెప్పి ఆయన తన తొడ మీద ఒక చరుపు చరిచి ఇట్లా అనగానే ఊర్వశి ఆయన తొడలోంచి పుట్టుకుంటూ వస్తుంది. ఆ అప్సరస స్త్రీలను మించిపోయిన అందగత్తెలాగా వస్తుంది. అంటే ఊరు నుంచి వచ్చింది కాబట్టి ఊర్వశి అని పేరు పెట్టారు ఆమెకి. అంటే తొడలోంచి వచ్చింది కాబట్టి వచ్చేసరికి ఆమెను చూసి వాళ్ళు అస్సలు ఆయనలోంచి అంత అందగత్తె బయటకు వచ్చింది. ఇంకా దాంతో వాళ్ళు భయపడిపోతారు. ఇంతలో తప్పు తెలుసుకొని ఇంద్రుడే కిందికి వచ్చి క్షమాపణ కోరి, మీరేం చేసుకుంటారు, ఈమెను నాకు అప్పగించండి, మా దేవతాలోకాన్ని తీసుకెళ్తా అని చెప్పి అప్పుడు ఆ ఊర్వశిని ఇంద్రుడు దేవలోకాన్ని తీసుకెళ్తాడు. కాబట్టి ఊర్వశి దివ్య శక్తితో వచ్చింది, దివ్య తపశ్శక్తితో వచ్చింది. నారాయణ యొక్క తపశ్శక్తితో పుట్టింది ఆమె. అంతే తప్ప మామూలు స్త్రీ కాదు, మామూలు అప్సరస కాదు. అప్సరస అంటే ఎలా వచ్చారు? పాలసముద్రాన్ని చిరికినప్పుడు అప్పంటే నీరు, ఆ నీటిలోంచి పుట్టుకొచ్చారు వాళ్ళు. అందుకని అప్సరసలు వాళ్ళ పేరు. పాలసముద్రం లక్ష్మీదేవితో పాటు పుట్టుకుంటూ వచ్చారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు అప్సరసలు అయ్యారు. అంతే తప్ప ఊర్వశి మాత్రం అప్సరస కాదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేవతా స్త్రీలకేమో బెదురు చూపులు ఉండవు, వాళ్ళ కళ్ళు మూతర పడవు, కాబట్టి ఆ అవకాశం లేదు. ఇక్కడ ఇంకో స్పెషల్ ఊర్వశి పేరు చెప్పాడంటే, ఊర్వశి దివ్యమైన తపశ్శక్తితో వచ్చింది. అంటే ఆ సాధకుడికి దివ్యమైన తపశ్శక్తి వస్తుంది అని అర్థం, ఇండికేట్ చేస్తున్నాడు. అమ్మవారి యొక్క ఎరుపు రంగు విశ్వంలో చూసిన వాడికి ఏమవుతుంది? విశ్వమంతా ఎరుపు రంగులో మునిగిపోయినటువంటి ఆ కాంతి పుంజాన్ని ఎవరు చూస్తాడో వాడికి ఏమవుతుందంటే వాడికి దివ్యమైన శక్తి వస్తుంది. అది చెప్తున్నాడు. దివ్యమైన శక్తి అంటే వశపరుచుకునే శక్తి కూడా వస్తుంది. వాడికి అందరూ వశమైపోతారు. అంటే శక్తులన్నీ వశమవుతాయి, ప్రశ్నల్లో ఉండే శక్తులన్నీ వశమవుతాయి. అంటే అర్థమైంది అంటే వాడు అందరిలో అమ్మవారిని చూడగల శక్తి వాడికి వచ్చేస్తుంది. విశ్వంలో ప్రతి అణువుని వాడు అమ్మవారిగా భావించి చూడగలడు. ఎందువల్ల? ఆ విశ్వమంతా ఉండేది ఆమె కదా, అంతటా వ్యాపించింది ఆ ఎరుపు రంగే కదా. అప్పుడు అంతటా ఎరుపు రంగు అయితే స్త్రీ అయింది, పురుషుడైంది, అందరూ ఎరుపు రంగులోనే కనిపిస్తారు. అందరూ అమ్మవారిలాగే కనిపిస్తారు వాడికి. అందువల్ల వాడేను లొంగడు. ఎంత అందగత్తి వచ్చి నిలబడ్డా వాడేను లొంగడు. ఎందువల్ల? వాడికి అమ్మవారు కనిపిస్తుంది. విశ్వమంతా ఉండేవాళ్ళంతా అమ్మవారుగా కనిపిస్తారు వాడికి. అందువల్ల వాడికి అంత దివ్యశక్తి వాడికి ప్రసాదించబడుతుంది. అందుకే అది చెప్పడానికి కోసం ఈ శ్లోకం చెప్తున్నాడు. అంత తప్ప వాడెవరికి లొంగడు. వాడికి ఎటువంటి వాళ్ళు వచ్చినా వాడేను లొంగడు. అంటే ఉన్న శక్తులు ఏవైనా వచ్చి ప్రలోభపెట్టడానికి వాడు దేనికి వశం కాడు. వాడికి అందరూ వశం అవుతారు, కానీ వాడు దేనికి వశం కాడు. అంటే అమ్మవారి స్థితిలోకి వెళ్ళిపోతాడు. అదే రామదాసు వాడంతా పొందింది. అంతా రామమయం, అంతటా రాముడిని చూశాడు రామదాసు. అలాగే ఈయన కూడా అంతటా అమ్మవారిని చూస్తున్నాడు. ఒక స్త్రీలో కూడా అమ్మవారిని చూసేంత గొప్ప స్థితికి ఎదుగుతాడు అతడు. అది చెప్పడానికి ఈ శ్లోకంలో అలా చెప్తున్నాడు ఆదిశంకరాచార్య గారు. అంటే అంత గొప్ప స్థితికి వెళ్ళిపోతాడు.
విశ్వమంతా వ్యాపించిన ఎరుపు రంగులో అమ్మవారి రూపాన్ని దర్శిస్తాడు. అమ్మవారి శరీరం లేదు. తనువు ఎందుకు చెప్తున్నాడు? విశ్వమే అమ్మవారి శరీరం అందుకని చెప్తున్నాడు. ఆ విశ్వమంతా అమ్మవారి శరీరంగా చూడగల శక్తి, ఆ దివ్యశక్తి వాడికి వస్తుంది. మనం చూడలేం, మనం ధ్యానం చేసినా మనం ఆ దివ్యశక్తిని చూడలేం. కానీ వాడు ఆ విధంగా భావించి ధ్యానం చేసినప్పుడు వాడికి అటువంటి భాగ్యం కలుగుతుందనే విషయాన్ని మనకు ఆదిశంకరాచార్య గారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. తను ఛాయాభిస్తే తరుణ తరణి శ్రీ సరణిభిః దివం సర్వాముర్వీం అరుణిమ నిమగ్నాం స్మరతి యః భవంత్యస్య త్రస్యత్ వనహరిణశాలీననయనాః సహోర్వస్యావస్యాః కతి కతి న గీర్వాణగణికాః న భవంతి ఎందుకు కాదు అని, ఎందుకు కాకుండా ఉంటుంది అని ప్రశ్న. ఇది ఈరోజు సౌందర్య లహరిలో మనం 18వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం.